స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కూటమి కైవసం చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం, కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిన తీరు అందరికీ తెలిసేలా ఇంటింటికి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలను స్వదేశ్ దర్శన్ 2.0 కింద జాతీయ టెంపుల్ టూరిజం పంచారామ శివ టెంపుల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రికి ప్రాజెక్టు సమగ్ర వివరాలను ఎంపీ సానా సతీష్ బాబు వినతి పత్రంలో అందజేశారు. అలాగే పంచారామ శివక్షేత్రాలను అనుసంధానించే అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం రహదారులను 4 లేన్లుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా NHAIతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రానివ్వమని, దానికోసమే ఇప్పటి నుంచి పనిచేస్తామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి, రైతులతో మాట్లాడటానికి దేవరపల్లి వేలం కేంద్రానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడిందేమీ లేదన్నారు. అసలు రైతులే లేకుండా రైతులతో ఏం మాట్లాడారని విమర్శించారు. జగన్ సొంత డప్పు కొట్టుకోవడానికి డ్రోన్ షాట్లు తీసుకోవాలని జన సమీకరణ చేసి ర్యాలీ నిర్వహించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులకు ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పడం పూర్తిగా అసత్యమని ఎమ్మెల్యే అన్నారు. నెల్లూరు జిల్లా కావల్లో వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. బోగోలు వైసీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన వీరరఘు తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. బీసీ నేతలకి సరైన గౌరవం లేదని, అవమానాలు ఎదురవుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరరఘు జగన్ ఫోటో పెట్టుకుని బోర్ను విలిపిస్తూ రాజీనామా ప్రకటించారు. ఆయిల్ పామ్ సాగుపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆయిల్ పామ్ విస్తరణపై కీలక సమావేశం నిర్వహించారు. లక్ష్యాల సాధనపై అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. నాట్ల లభ్యత, మిల్లుల ఏర్పాటుపై చర్చించిన మంత్రి రైతులకు సహాయ చర్యలపై సమీక్షించారు. సమావేశంలో ఏపీసీ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, టీజీ మార్క్ఫెడ్, టీజీ ఆయిల్ ఫెడ్ అధికారులు హాజరయ్యారు. తెలంగాణలో కాంట్రాక్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో పెండింగ్ బిల్లుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ బండారు శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి ఏడాది మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి 5.5 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండగా వాటిని ప్రస్తుతం విడుదల చేయించినట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఇవాళ తెలంగాణ సీఎంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులు పునఃసమీక్షించాలని, రద్దు చేయాలని జీఆర్ఎంబీ ఎజెండాలో మొదటిసారి వచ్చిందన్నారు. తమ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకించినా తెలంగాణ తిప్పికొట్టి అన్ని అనుమతులు సాధించిందని హరీష్ రావు చెప్పారు. ఇప్పటికైనా జీఆర్ఎంబీ ఎజెండాను కాంగ్రెస్ ప్రభుత్వం మార్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ ఆటాపాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం తన గళాన్ని వినిపించిన మహోన్నత వ్యక్తి గద్దరని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడని సీఎం కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటికి 6 ఏళ్ల బాలుడు వినతి పత్రం ఇచ్చాడు. తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విన్నవించాడు. బాలుడిచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి మంత్రి పొంగులేటి ఆప్యాయంగా పలకరించారు. వారం రోజుల్లో ఎర్రబోయినపల్లి గ్రామానికి బస్ సర్వీస్ నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సింగరేణి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ఒడిశా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైని బ్లాక్ నుంచి వెలికితీసిన తొలి బొగ్గు రైల్వే ర్యాక్ మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇవాళ చేరుకుంది. తొలిసారి తెలంగాణ బయట ఇతర రాష్ట్రం నుంచి బొగ్గు బ్లాక్ ను దక్కించుకున్న సింగరేణి సక్సెస్ఫుల్ గా ఉత్పత్తి మొదలుపెట్టింది. తొలి ర్యాక్ ను సొంత విద్యుత్ కేంద్రానికి తీసుకురావడంతో జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ లో వేడుకలు నిర్వహించారు. ఈ అద్భుత విజయంపై తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి బండ్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యానికి, ప్రాజెక్టు అధికారులకు, రాత్రింబవళ్లు కష్టపడిన కార్మికులకు ఆయన స్పెషల్ విషెస్ చెప్పారు.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ సబ్స్టేషన్ను మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. లాగ్ బుక్ ను తనిఖీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చే 12 గంటలు కూడా నాణ్యత లేని విద్యుత్ ఇస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు 24 గంటలు కరెంట్ ఇక్కడ రైతులకు ఇవ్వలేదన్నారు. రివ్యూ చేసి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోస్గి మండలం కోల్మాన్పేట గ్రామంలోని 3.5 ఎకరాల వివాదాస్పద భూమిని ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షు పరిశీలించారు. ఆర్డీఓ అరుణదేవి, కోస్గి తహసీల్దార్ వేణుగోపాల్ సమక్షంలో వివాదాస్పద బాబు భూమి స్థలంలో ఆయన విచారణ చేశారు. దాసరి సంగీత కుటుంబ సభ్యులను అడిగి భూమికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. 15 రోజుల భూమికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించామని, నివేదిక అందిన వెంటనే ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్కు నివేదిస్తామని తెలిపారు. భూ తగాదాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అనేక సంక్షేమ పథకాల అమలుతో పాటు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని పలుగు తండాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. అనంతరం ఆయా గ్రామాల సర్పంచులు శ్యాంపూరి శారద, చెన్నై అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో సుమారు 1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సహకార సంఘ నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ ను తొలగించారు అంటూ డైరెక్టర్లు, సర్పంచులు మహబూబాబాద్ కలెక్టరేట్లోని జిల్లా సహకార సంఘం కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి మధుకర్ రెడ్డికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకోగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తను గర్భవతిని చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నాయికోటి బస్తీకి చెందిన శ్రావణ్ అరుణతో 3 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఈ క్రమంలో అరుణ్ గర్భవతి చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే మొహం చాటేస్తూ ఉండడంతో చేసేదేమీ లేక ఆ యువతి 7 నెలల గర్భంతో ప్రియుడి శ్రావణ్ ఇంటి ముందు ధర్నా కూర్చుంది. తనకు న్యాయం చేయాలని, కావాలంటే DNA టెస్టుకు సిద్ధంగా ఉన్నానని అరుణ తెలిపింది. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నర్రవాడలో వెలిసిన శ్రీ వెంగమాంబ అమ్మవారి నెల పొంగళ్లు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం పరిసర ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. 5-6 గేట్లకు పూజలు నిర్వహించి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో తెలుగుగంగ, SRBC ఆయకట్టుకు తాగునీటికి నీరందించనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మెరుగ్గా ఉండడంతో అవసరాన్ని బట్టి విడుదలను క్రమంగా పెంచే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. నీటి విడుదలతో ఆయకట్టు రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల నుంచి అధికారులు నీటి విడుదల ప్రారంభించారు. తాగునీటి అవసరాల కోసం ఒక్క పంపు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీని ద్వారా నందికొట్కూరు పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యకు కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే వేసవిలో తాగునీటి కోసం పలు గ్రామాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యాయి. ప్రస్తుతం ఈ నీటి విడుదల కొంత ఊరటనిచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని పంపుల ద్వారా నీటి విడుదల చేస్తామని, ఎవరూ నీటిని వృధా చేయొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. శ్రీశైలం జలాశయానికి గంటకు నీటి మట్టం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీరు అధిక మొత్తంలో రావడంతో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. గడిచిన 24 గంటల్లో 3.435 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో శ్రీశైలం డ్యాం వరద నీటితో జలకళను సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 2,42,646 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు 29 గేట్లెత్తి 2,40,319 క్యూసెక్కుల నీటిని దిగువకు శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద రావడంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ ఊర చెరువుకు గండిపట్టంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అలుగు వద్ద బొంగపట్టంతో మూసివేశారు. కానీ ఈ రోజు చెరువు కట్ట తెగిపోవడంతో చెరువు నీరు వృధాగా పోతోంది. చెరువు నిండు కుండలా తలపిస్తుంటే అన్నదాతలు ఆనందం వ్యక్తం చేసే లోపే కట్ట తెగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గోపాలరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్దన్న మైత్రి హోంలో నివాసం ఉంటున్న గోపాలరావుపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ కర్నూలు ఇన్ఛార్జ్ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. అనకాపల్లి జిల్లాలో లంచం తీసుకుంటూ మైనింగ్ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ క్వారీ సర్వే రిపోర్ట్ విషయంలో 15 లక్షల రూపాయలకు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అనకాపల్లి జిల్లా మైన్స్ కార్యాలయంలో అడ్వాన్స్ రూపంలో బాధితుల నుంచి 5 లక్షలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. రోగుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆసుపత్రిలోనే గడువు ముగిసినా మందులు అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందిరానగర్ కాలనీకి చెందిన 4 ఏళ్ల బాలుని అనారోగ్యం కారణంగా ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స అనంతరం సిరప్లు ఇచ్చారు. ఇంటికెళ్లి చూడగా అవి కాలం చెల్లినవిగా గుర్తించి ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు. అయితే తాము ఆసుపత్రికి కొత్తగా వచ్చామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బోడుప్పల్లో బాలుడి కిడ్నాప్ కేసును మేడిపల్లి పోలీసులు ఛేదించారు. 3 గంటల్లోనే 8 నెలల బాలుని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. నిందితురాలు దుర్గా భవానీని అరెస్ట్ చేశారు. నిందితురాలు కొన్నాళ్ల కిందట డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. పురిట్లోనే బిడ్డ చనిపోవడంతో ఆమె భర్తకు చెప్పకుండా దాచిపెట్టింది. భర్త పదే కుమారుని చూపించమని ఒత్తిడి చేయడంతో మానసిక వేదనకు గురైన మహిళ ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిందని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా కండ్లపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది. 7వ తరగతి చదువుతున్న బాలిక నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ స్టూడెంట్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. బాలిక స్కూల్లోనే డ్రెస్ మార్చుకుని వెళ్లినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. బుక్స్, బ్యాగ్, బూట్లు స్కూల్లోనే వదిలి వెళ్లింది. బ్యాగ్లో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి చుక్కాపూర్లో నిర్వహించిన తనిఖీల్లో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న మహీంద్రా మినీ ట్రక్ ను సీజ్ చేసినట్లు తలకొండపల్లి సీఐ జానకిరామరెడ్డి తెలిపారు. 40 సంచుల్లో 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సీఐ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసల్లోని లాడ్జీల్లో ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఏకకాలంలో అన్ని లాడ్జీల్లోని గదులను పరిశీలించారు. అద్దెకు తీసుకుంటున్న భక్తుల వివరాలను తనిఖీ చేశారు. రికార్డు రిజిస్టర్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులకు, పెళ్లికారి జంటలకు గదులు ఇచ్చే విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలని, రికార్డులను ప్రతిరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో అందజేయాలని ఏఎస్పీ సూచించారు. సంగారెడ్డి జిల్లా కోహ్నూరులో అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుజరాత్ కు లారీలో తరలిస్తున్న బియ్యాన్ని దిగ్వాల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని దిగ్వాల్లోని పౌర సరఫరాల గోదాంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అసలు సూత్రధారి కోసం గాలిస్తున్నారు. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. కర్ణాటకకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ జాఫర్ అలీని అరెస్ట్ చేసిన ప్రత్యేక పోలీస్ బృందం నిందితుడి నుంచి 15 లక్షల విలువైన 115 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రైతునగర్ బ్రిడ్జి వద్ద తనిఖీల్లో పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో A1 నిందితుడు పట్టుబడగా A2 నిందితుడు నితీష్ మృతి చెందాడు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలించారు. శివసాయి గార్డెన్లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. అంతర్రాష్ట్ర గజ దొంగను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 14.87 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన కరక రాజబాబు వ్యసనాలకు బానిసై రైళ్లలో తిరుగుతూ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో ప్రమాదం తప్పింది. సముద్ర గర్భంలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు తాళ్లు తెగడంతో 4 వ్యక్తులు చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో 4 బయటకు తీశారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఓవర్ స్పీడ్ తో కారు హల్చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరుంది. కారు వెనుక అద్దంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు అడ్వకేట్ స్టిక్కర్ కూడా ఉంది. కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి పేరును దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రిలో దారుణం జరిగింది. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం మెడికల్ విద్యార్థిని ప్రాణాల మీదకు వచ్చింది. ఏబీ అప్పారావు రోడ్లోని ఓ మాల్లో మెడికల్ విద్యార్థిని ప్రియాంక బైక్ ని 2 యువకులు కారుతో ఢీకొట్టారు. ఏంటని ప్రియాంక ప్రశ్నించడంతో మరోసారి మాల్ బయట బైక్ను ఢీకొట్టారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ గా వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. నిందితులు
నామవరంకి చెందిన వారిగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంధన విధానంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి పర్యావరణ ప్రభావంపై సమగ్ర సమీక్షకు డిమాండ్ చేసింది. 1 లీటరు వరి ఆధారిత ఇథనాల్ కు 10,790 లీటర్ల నీరు అవసరమని వెల్లడించింది. చెరుకు ఆధారిత ఇథనాల్ కు 3,630 లీటర్లు, మొక్కజొన్నకు 4,670 లీటర్ల నీరు ఖర్చవుతోందని ఆందోళన చేసింది. వరి, చెరుకు పంటలే దేశంలో 70% సాగునీటిని వాడుతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణ పెట్రోల్ ఎంచుకునే అవకాశం లేకుండా వాహనదారుల హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్ ఫ్యూయల్లో ఇథనాల్ బ్లెండింగ్ లో పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. విమాన ఇంధనంలో ఇథనాల్ కలిపే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ఇథనాల్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వేరు అంటూ కేంద్ర మంత్రి తెలిపారు. విమాన ప్రయాణికుల భద్రతే తొలి ప్రాధాన్యమని ఆందోళన కలిగించవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఏఎఫ్ కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సభకు గైర్హాజరు కావడంపై విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్య విరాళాల చోరీపై చర్చ జరపాలని నినాదాలు చేశారు. ఢిల్లీలో సహారా బాధితులు ఆందోళన నిర్వహించారు. ఏపీ, తెలంగాణకు చెందిన సహారా ఏజెంట్లు, బాధితులు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు. తమ డిపాజిట్లు వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సహారా ఆస్తులను విక్రయించి ఖాతాదారులకు సొమ్ము తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. కావేరీ జల వివాదంపై విజయ్ ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ డీఎంకే సభ్యులు నల్లచొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఆరోపించారు. ఫత్వాపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఫత్వా ఆధారంగా ముస్లిం వ్యక్తి విడాకులు పొందలేరని జస్టిస్ వివేక్ జైన్ తెలిపారు. భోపాల్లో ఫత్వా ఆధారంగా భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నాలను హైకోర్టు అడ్డుకుంది. ఫ్యామిలీ కోర్టుల ద్వారా సాధ్యమని తెలిపింది. ఫత్వాకు చట్టపరమైన గుర్తింపు లేదన్న హైకోర్టు భర్త స్వేచ్ఛగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. సల్మాన్ ఖాన్ కు చండీగఢ్ కోర్టు నోటీసులు ఇచ్చింది. బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ షోరూం మోసం ఆరోపణల కేసులో సల్మాన్ ఖాన్ తో పాటు సోదరికి సమన్లు జారీ చేసింది. చండీగఢ్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. విచారణ సందర్భంగా అక్టోబర్ 5న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తన భార్య ప్రేమించిన యువకుడితో పెళ్లి చేసి పంపించాడో భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ లో జరిగింది. 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మహిళకు 5గురు సంతానం. అయితే అదే గ్రామానికి చెందిన తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన యువకుడిని ప్రేమించి 2 నెలల క్రితం వెళ్లిపోయింది. ఆమె ఇటీవల తిరిగి గ్రామానికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. చివరికి ఇరు కుటుంబాల సమక్షంలో ప్రేమించిన యువకుడితో తన భార్యకు పెళ్లి చేసి పంపించాడు ఆ భర్త. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 6గురు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయి తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. సఫ్దర్జంగ్ ప్రాంతంలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. విజయ్ చౌక్, జంతర్ మంతర్, కర్తవ్య పద్, ఐటీఓ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ